నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబు రా కదలిరా సభ అదిరిపోయిందన్న సోమిరెడ్డి కంటి సమస్యతో కాకారి గుర్తించలేకపోయారని వ్యాఖ్య మంత్రికి జైలు జీవితం తప్పదని వెల్లడి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి కాకాని వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎక్కడికక్కడ సమావేశాలు టీపీ గూడూరులో 4వ విడత ఆసరా నిధుల పంపిణీ నెల్లూరుకు చేరుకున్న నూతన జాయింట్ కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించిన ఆదర్శ రాజేంద్రన్ ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేస్తానని వెల్లడి నెల్లూరులో కలర్ ఫుడ్ ఈవెంట్ ఆకట్టుకున్న మిస్ నెల్లూరు అందాల పోటీలు ర్యాంపుపై అందాల ఆరబోసిన యువతులు స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో ఉన్న తిక్కన భవనంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పందన కార్యక్రమం కావడంతో జిల్లా నలుమూల నుండి వివిధ సమస్యలతో విచ్చేసిన ప్రజలు కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ కుర్మనాథ్ కు వినతులు సమర్పించారు. అర్జీలు పరిష్కరించిన అధికారులు వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరినారాయణ్ మాట్లాడుతూ స్పందనలో వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యలపై ఎక్కువగా వినతులు వస్తున్నాయని సర్వే అధికారులు దానిపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న రీసర్వే గృహ నిర్మాణ లక్ష్యాలను సాధించడానికి చర్యలు తీసుకుంటామని నూతన జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో నూతన జాయింట్ కలెక్టర్ గా రాజేంద్రన్ బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కుర్మనాథ్ బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ నియమితులయ్యారు. నూతనంగా నియమితులైన రాజేంద్రన్ సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్ కు చేరుకున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జేసీ చాంబర్ కు చేరుకుని నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న రీసర్వే స్వామిత్వ గృహ నిర్మాణాల లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తానన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ గా పనిచేసి నెల్లూరు జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఆదర్శ రాజేంద్రన్ 2020 ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్ గా చార్జ్ తీసుకున్నాను. ఇంతకు ముందు నేను ఏలూరు జిల్లాలో నూజివీడు డివిజన్లో సబ్ కలెక్టర్ వారిగా పనిచేశాను. ఈరోజు నెల్లూరు జోన్ కలెక్టర్గా చార్జ్ తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. రెవెన్యూ పరంగా అయితే కూడా మనకు ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కీమ్స్ జరుగుతుంది. ఎస్పెషలీ రీసర్వే, తర్వాత స్వామిత్వ స్కీమ్స్ అయితే మన ప్రభుత్వం వారిగా ఇప్పుడు మేజర్గా ఎన్పిఐ హౌస్ సైట్స్ గురించి, తర్వాత ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్స్ ల్యాండ్ గురించి, ఈ అన్ని స్కీమ్స్లో మనకు గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్స్ అన్నీ అచీవ్ చేయడం, తర్వాత దానికోసం మన నెల్లూరు జిల్లా ఒక టీం లాగా పనిచేసి ఈ మన జిల్లాకు మంచి పేరు తీసుకురావడం అదే నా ఫస్ట్ ప్రయారిటీ. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ పీపుల్ ఫ్రమ్ నెల్లూరు ఆల్సో, అట్ ద సేమ్ టైమ్ మై అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి హామీని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో మహిళలు అండగా నిలవాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. జగన్ కు చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసే వ్యక్తి చంద్రబాబుని విమర్శించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా నిధులను పొదుపు సంఘాలకు అందజేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల విడుదల కార్యక్రమం నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్ లో జరిగింది. మెప్పా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, నగర మేయర్ శ్రవంతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలకు ఆసరా నిధులకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు.
తదుపరి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారన్నారు. మహిళా శక్తి అంటూ చంద్రబాబు ఇస్తున్న హామీలను మహిళలు నమ్మవద్దని, ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి తత్వం చంద్రబాబుదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలంతా జగన్ కు అండగా నిలిచి వైసీపీని గెలిపించాలని కోరారు. అలాగే రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను కూడా ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడి రవీందర్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి ఒకటి కూడా నెరవేర్చలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా ఒక్కటి కూడా తప్పకుండా చేయడం జరిగింది. ఈరోజు మీకు 4 విడతల్లో మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే సోదరీమణులకు 4 విడతలు కలిపి 70 కోట్ల రూపాయలు మనకు విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మెఫ్మా మనకి ఉండే మున్సిపాలిటీలు నెల్లూరు అన్నీ కలిపి బ్యాంకు లింకేజెస్ ద్వారా 500 కోట్ల పైన రుణాలు అందజేయడం జరిగింది. మొత్తం మీద మన రాష్ట్రంలో సోదరీమణుల అకౌంట్లలో వివిధ పథకాల ద్వారా 2,66,000 కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ కూడా జరగలేదని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి పూర్తిగా మహిళల మీద విశ్వాసం ఉంది. మహిళలకి మేలు జరిగితే వాళ్ళు తప్పకుండా ఆశీర్వదిస్తారు. వాళ్ళందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమాలు మనం తీసుకోవాలని ఎన్నోసార్లు మాతో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే 50% రాజకీయ పదవులన్నీ కూడా మహిళలకు కేటాయించడం జరిగింది. ఈరోజు సగం మంది కార్పొరేటర్లు మహిళలు ఉన్నారు, ఎంపీటీసీలు సగం మంది మహిళలు ఉన్నారు, అదేవిధంగా జడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ సగం మంది మహిళలకు కేటాయించడం జరిగింది. ఈరోజు ఏ పథకం ఇచ్చినా కూడా మహిళల అకౌంట్లలోనే వేస్తున్నారు కానీ పురుషుల అకౌంట్లలో వేయడం జరగడం లేదు. ఎందుకంటే ఆ వచ్చిన డబ్బుని జాగ్రత్తగా ఉపయోగించుకునే శక్తి మహిళలకి మాత్రమే ఉంటుందనే పద్ధతిలో మహిళల అకౌంట్లలో వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అభివృద్ధి అంటారు. అభివృద్ధి అంటే మీరందరూ అభివృద్ధి చెందాలి, అంతేగాని ఏదో సుందరమైన ఒక బిల్డింగో ఏదో ఒకటి కడితే అది అభివృద్ధి కాదు. ఈరోజు మహిళల మీ అందరికి కూడా పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటున్నారో మీ అందరికి కూడా తెలుసు. అప్పుడు మనకి పేదవాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది అభివృద్ధి చెందాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, అంతేకాకుండా వాళ్ళకి ఆర్థికంగా కూడా కొంత సహాయపడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మరోసారి గెలిపిస్తే సర్వేపల్లి నియోజకవర్గాన్ని హోల్సేల్ గా అమ్మేస్తారని, ఆయనకు జైలు జీవితం తప్పదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు రా కదిలిరా సభ విజయవంతంగా జరిగితే మంత్రి కాకానికి కనబడలేదా అని ప్రశ్నించారు. కాకాని కంటి ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెల్లూరులో జరిగిన చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ విజయవంతంగా జరిగిందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు హాజరై సక్సెస్ చేశారని పేర్కొన్నారు. వేలాది మంది సభకు తరలివస్తే మంత్రి కాకాని ఎవరూ రాలేదని అనడం విడ్డూరంగా ఉందంటూ బహిరంగ సభలో జనవాహిన ఉన్న ఫోటోను చూపించారు. మంత్రికి కంటి సమస్య వచ్చినట్లుందని కంటి ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖను మూసివేశారని, వ్యవసాయ మంత్రిగా ఆయనేం చేశారో చెప్పాలని సోమిరెడ్డి ప్రశ్నించారు. 2014లో నకిలీ మద్యం కేసులో ఇరుక్కుని చంద్రబాబు నారాయణ కాళ్లు పట్టుకోలేదా అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని ప్రజలే చెప్తున్నారని, పొరపాటుగా ఆయన్ను గెలిపిస్తే సర్వేపల్లిని హోల్సేల్ గా అమ్మేస్తారని విమర్శించారు. సభ అదిరింది, రా కదిలిరా. బాబు గారు లేట్గా వచ్చిన 10 గంటలకి అన్నది ఆయన ఉపన్యాసం 1 గంట 15 నిమిషాలు 1:15కి స్టార్ట్ చేసిన దాదాపు 3 అవర్స్ ఆలస్యమైన బ్రహ్మాండంగా జరిగింది. జనం రిసీవ్ చేసుకున్నారు.
అంటే జగనన్న మీటింగ్స్ అంటే వాలంటీర్స్ మీటింగ్ కదా, అది వేరే. ఆయన ఎక్కడ సభ జరిగినా వాలంటీర్స్, గ్రామ సచివాలయంతో ఆయన మీటింగ్ పెడతాడు. బాబు గారి మీటింగ్ అంటే జనం వస్తారు. అయితే మా కాకానికి ఈ నడుమ కంటి సమస్య వచ్చింది, కళ్ళు సరిగా కనపడటంలా. అని కంటి ఆపరేషన్ చేయించుకోడు, 6 మనిషి లేడంటాడు, పిచ్చి పిచ్చి మాటలే. నాకు ₹1 కోటి ఇచ్చారంట. ఆ ₹1 కోటి ఇంట్లో లెక్క పెట్టలేక ఇబ్బంది పడుతుందా? నీ కరోనా హౌస్లో లేటెస్ట్ మిషన్ వచ్చింది కదా, ఆయన కౌంటింగ్ మిషన్, అది ఇస్తే కొంచెం ఆ కోటి సరిగా ఉన్నాయా లేదా లెక్క పెట్టుకుని మళ్ళీ నీ కౌంటింగ్ మిషన్ నీకే ఇచ్చేస్తా మై డియర్ బ్రో. ఇది కాదే చంద్రబాబు నాయుడు నువ్వు వ్యవసాయం మీద చర్చకి పిలిచేది? నీ ఊరు దాటి వ్యవసాయం ఈరోజుకి సమీక్ష చేసి ఏడ్చిందిలే. ఏం మాడుతున్నావు? చంద్రబాబు నాయుడు నువ్వు సమీక్షకి పిలిచేది? నీకు ఒక రైతు దగ్గర కూర్చొని సమాధానం చెప్పలేవు. వ్యవసాయ రంగాన్ని మోతేసినోడే నువ్వు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్, మూతపడింది నువ్వు వచ్చిన తర్వాత. నువ్వు ఎప్పుడైనా బయట జిల్లాకు పోయినావా? ఏదైనా రైతులను పరికలించావా? వరదలు వస్తే, కరువు వస్తే ఆర్బీకేలు రైతు భక్షిత కేంద్రాలుగా మారిపోయింది. ఆయన అంటే విత్తనాలు ఇస్తాయంట, ఎరువులు ఇచ్చాయంట. అందరికీ తెలుసు విత్తనాలు, ఎరువుల గురించి ఎన్ని ఇబ్బందులు ఆ రైతులు పడుతుంటారు. 2 ఏళ్ళు కల్తీ మద్యం కేసులో ఇరుక్కొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు కార్డు పట్టుకున్నాడు నువ్వు, నారాయణ గారి కార్డు పట్టుకున్నాడు నువ్వు. ఫస్ట్ 2 ఇయర్స్ నువ్వు రాత్రి 10 అయితే నువ్వు ఎక్కడున్నావు? నారాయణ గారి ఆఫీసులో ఓఎస్డీ పెన్షన్ దగ్గర కూర్చొని నీ బతుకది. నువ్వు వచ్చి చంద్రబాబుని రమ్మంటావా? అయ్యా నాయన, ఆయన అంట 10,000 ఓట్లు కూడా నాకు రావంట. నీకెందుకు అంత టెన్షను? నువ్వు ధైర్యం మనిషి పక్కైపోతున్నావు, డెస్పరేట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నావు అని జనం చూసుకుంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంది? జనం నాకు ఫైనల్గా అందరికీ తెలుసు జైలు జీవితం నీకు. నువ్వు కత్తి మధ్యలో తప్పించుకోగలవా? నకిలీ పత్రాలు నేను పెట్టిన కేసులో తప్పించుకోగలవా? తప్పించుకోలేవు. కంపల్సరీ నువ్వు జైలుకి పోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే జనానికి ఇప్పటికే అర్థమైపోయింది, 3వసారి పొరపాటున సర్వేపల్లిలో కాకాని గెలిస్తే సర్వేపల్లిని అమ్మేస్తాడు, గ్యారంటీగా అమ్మేస్తాడు. అది ఆఖరికి కొంచెం కాబట్టి కొంచెం సిగ్గు శర్మ ఉండాలా ఒక రాజకీయ నాయకుడికి. తమాష ఏంటంటే వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్నారు, కానీ కాకాని గోవర్ధన్ దగ్గర వైసీపీ వాళ్ళే వైసీపీలో చేరుతున్నారు. మాకు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిస్తే పక్క రోజు అయినా వైసీపీ వాళ్ళని వైసీపీలో చేర్చుకుంటాడు. ముతుకూరులో సబ్మిట్ 5,000 కుటుంబాలు చేరిపోయినాయి అంటారు. నిన్న కృష్ణపట్నంలో 200 కుటుంబాలు అంటారు. వాళ్ళు పేర్లు రాసే దిక్కు లేదు. నిన్న మేము రామదాస్ కంట్రీగా నాయకుపాలెంలో 50 కుటుంబాలు చేరితే మీడియా ముందు పేర్లు అనౌన్స్ చేశాం. నువ్వు అనౌన్స్ అయ్యి పేర్లు. సర్వేపల్లి నియోజకవర్గంలో మట్టి రోడ్డు లేకుండా పూర్తిగా సిమెంట్ రోడ్లు, డ్రైన్లను నిర్మించామని, తాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తోటపల్లి, గూడూరులో ఆయన పర్యటించారు. ఆసరా 4వ విడత నగదును పంపిణీ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని తోటపల్లి, గూడూరులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు నగదు పంపిణీకి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తోటపల్లి, గూడూరు మండలానికి సంబంధించి 4వ విడత 7,521 మందికి 6,09,00,000 పంపిణీ చేస్తున్నట్లుగా వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడా మట్టి లేకుండా సిమెంట్ రోడ్లు నిర్మించామని, డ్రైన్లను కూడా పూర్తి స్థాయిలో నిర్మించామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు ఎక్కడ ఏ చిన్న సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు దీవించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వైఎస్ఆర్ ఆసరా కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి
ఈ రాష్ట్రంలో దాదాపుగా 7,98,395 సంఘ బంధాలకు సంబంధించినటువంటి గ్రూపులు ఉన్నాయి. మొత్తం మీద 78,94,169 మంది మహిళలు ఉన్నారు. ఈ 7,98,395 సంఘ బంధాలకు సంబంధించినటువంటి 78,94,169 మహిళలకి అక్షరాల 25,570,80 రూపాయలు వాళ్ళ నిధుల్లో జమ చేయడం జరిగింది అని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తుంది. మన నెల్లూరు జిల్లాకు వస్తే ఈరోజు నెల్లూరు జిల్లాలో 4 విడతల్లో 34,443 సంఘ బంధాలు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. 3,29,846 మంది మహిళలు మన నెల్లూరు జిల్లాలో సంఘ బంధాల్లో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళకి ఈరోజు 1,075 కోట్లు ఒక్క మన నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి సంఘ బంధాల సభ్యుల ఖాతాలో జమ చేయడం జరిగిందని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 4,063 సంఘ బంధాలు ఉన్నాయి. మన నియోజకవర్గంలో 40,102 మంది మహిళలు ఉన్నారు. దీనితో 123 కోట్ల రూపాయలు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మహిళల ఖాతాలో జమ చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి ఈరోజు 762 గ్రూపులు ఉంటే 4వ విడత 6,09,00,000 రూపాయలు ఇచ్చి మొత్తం మీద 7,521 మంది మహిళలకి ఒక్క మన తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి 24,36,00,000 రూపాయలు వైఎస్ఆర్ ఆసరా కింద ఈరోజు నిధులు సమకూర్చి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. మాట్లాడుతున్నాము అంటే బహుశా చాలా మందికి గుర్తుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు 4 విడతల్లో మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే ఇవ్వాలనో ఆ 4 విడతల్లో మీ బకాయిలు చెల్లించేస్తానంటే వెంటనే చంద్రబాబు మాట్లాడాడు. చంద్రబాబు ఏం మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలకి ఇచ్చేటువంటి హామీలకి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బడ్జెట్ సరిపోదు, ఈ దేశంలో ఉండే మొత్తం డబ్బులు సరిపోవు, ఇతర దేశాల నుంచి ప్రపంచం మొత్తం తెచ్చినా సరిపోవు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహిళలకు ఇవ్వలేడు, కాబట్టి నేనేదో 10,000 రూపాయలు ఇస్తా, ఆ 10,000 రూపాయలు తీసుకుని నాకు ఓటేయండి అని చెప్పి చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతల్లో చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో మహిళలకు ఇచ్చినటువంటి ఒక వైఎస్ఆర్ ఆసరా హామీ అది నిలబెట్టుకొని రేపు మరలా ఇదిగో అక్క చెల్లెమ్మలకు నేను ఇచ్చినటువంటి నా హామీని నిలబెట్టుకున్నా, మీ ఆశీస్సులు నాకు అందించండి అని చెప్పి కోరడానికి మీ అందరి ముందుకు రాబోతున్నాడు అని చెప్పేసి అధికారులు వైసీపీ నాయకుల అండదండలతో జగనన్న లేఅవుట్ లోని ఫ్లాట్లు చేతులు మారుతున్నాయని భారతీయ జనతా పార్టీ వెంకటాచలం మండల అధ్యక్షులు కుంచే శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రతి పేదవాని సొంత ఇంటి కలను నెరవేరుస్తూ ఇళ్ల స్థలాల కేటాయింపు పారదర్శకంగా చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా మంత్రి కాకాని ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించే నివాస స్థలాలకు సర్వేపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు 50,000 రూపాయలు డిమాండ్ చేస్తూ నగదు ఇచ్చిన వారికి ఇళ్ల కేటాయింపు చేపడుతున్నారని బీజేపీ వెంకటాచలం మండలం అధ్యక్షుడు కుంచే శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సాగుతున్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయంటూ వెంకటాచలం మండల తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఆయన అవకతవకలపై చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఇదే తంతు జరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు దృష్టి సారించి పేదలకు అందించే నివాసాల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్పడుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయకుంటే న్యాయస్థానాలను ఆశ్రయించి పేదలకు న్యాయం జరిగేంత వరకు అలుపెరగని పోరాటం చేసేందుకు వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ఇంటి స్థలం కోసం అర్జీ పెట్టుకుంటే కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని స్థానిక ఒంటరి మహిళ వాపోయింది. ఒంటరి మహిళలైన నాకు పింఛను కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బిడ్డల కోసం నేను నాన్న కష్టాలు పడుతున్నా, నాన్న బాధలు పడుతున్నా, కూటికి నీళ్ళు కళ్ళాడిపోతున్నా, అమ్మోళ్ళ ఇంట్లో ఉంటున్నా. అమ్మోళ్ళు కూడా మెడబట్టి గంటేటట్లో ఉన్నారు. స్థలం కోసం సీతారెడ్డి కాడికి పోయినా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తానంటున్నా కానీ ఇప్పుడు ఒక ఫ్లాట్ కూడా నా మొహాన్ని ఇదా. నాకు ఇల్లు ఒకలే లేదు. నేను 2 బిడ్డలు పెట్టుకొని చిన్న గుడిసెలో ఉంటున్నా. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దానికోసం నేను ఎవరిని అడగాలి అర్థం కాక సేనాన్ని కాడికి వచ్చి బతిలాడుకున్నా చెప్పుకున్నా నా పరిస్థితి. జగనన్న కాలనీల్లో లేఅవుట్లు వేసిన తర్వాత 480 ఫ్లాట్లు మా ఊర్లో 5 లేఅవుట్లు వేసినారు. ఈ 5 లేఅవుట్లు ఒక్కటి కూడా గ్రామ సభ పెట్టి పంచిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఇక్కడ పాటి మీద హరిజనవాడ పక్కన ఒక లేఅవుట్ 195 ప్లాట్తో
4 ఎకరాల 80 సెంటుల్లో ఒక లేఅవుట్ వేసి ఉంది. ఆ లేఅవుట్ బీసీ కాలనీలో ఒక 117 ప్లాట్లు వేస్తే ఈ 117 ప్లాట్లు కానీ ఈ 195 ప్లాట్లు కానీ గ్రామసభ పెట్టి గ్రామసభలో పంచాల్సి ఉండగా మొన్న మంత్రి మా ఊరికి వచ్చినప్పుడు 6 ప్లాట్లు మాత్రమే గ్రామసభలో పంచారు. పరవ చికెన్ ప్లాట్లు మొత్తం కూడా ఒక వైసీపీ నాయకుడి ఇంట్లో అధికారులు వైసీపీ నాయకుడు కుంభక్కయ్యి వైసీపీ నాయకుడి ఇంట్లో ఈ ప్లాట్లన్నీ పెట్టి ఒక్కొక్కరిని బండి మీద ఎక్కించుకుపోయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాట్ ఇస్తూ ఒక్కొక్కరి దగ్గర 50,000 రూపాయలు తీసుకున్నారు అనుకుంటున్నారేమో. ఇది సర్వేపల్లి వెంకటాచలం ముతుకూరు రోడ్డు మధ్యలో రోడ్డుకి పక్కన ఉంది ఈ ప్లాట్లు. ఈ మంచి వాల్యూ ప్లాట్లు కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్లాట్లను ఒక్కొక్కరింట్లో 4 ప్లాట్లు కూడా తీసుకొని ఉన్నారు. కానీ అసలైన నిరుపేదలకు మాత్రం ఒక్క ప్లాట్ కూడా ఇవ్వకుండా వీళ్ళు పోయి అడిగితే మీరు 50,000 రూపాయలు తీసుకొస్తేనే మేము మీకు ప్లాట్ ఇస్తాం, లేదంటే ఇవ్వము, మా ఇంటికి రావాల్సిందే, మా ఇంటికి ఎవడైనా సరే మా ఇంటికి వస్తేనే ప్లాటు, లేకుంటే ఇవ్వము అంటున్నారు. తమకు ప్రభుత్వం ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ ఏమాత్రం సరిపోవడం లేదని తెలంగాణ మాదిరిగా పెన్షన్ 5,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డప్పు కళాకారులు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏపీ డప్పు కళాకారుల సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట డప్పు కళాకారులు ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 5,000 మంది డప్పు కళాకారులు ఉన్నారని, వారికి ప్రభుత్వం ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ ఏమాత్రం సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలతో డప్పు కళాకారులు జీవనం దారుణంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం మాదిరిగా ఏపీలోనూ డప్పు కళాకారులకు పెన్షన్ 3,000 నుండి 5,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి టి సీనయ్య, ఆలూరు తిరుపాలు, గండవరపు శేషయ్య పాల్గొన్నారు. వచ్చి ప్రాంతీయపడి కలెక్టర్ గారు చెప్పాము, అయ్యా మా వాళ్ళందరూ కూడా చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, డబ్బు కళాకారులు వాళ్ళందరూ కూడా అలా వివిధ కళల్లో అన్ని కూడా సమాజానికి మేలు చేసినటువంటి కళ ద్వారా వీళ్ళు వాడుకొని వదిలేస్తున్నారు. వీళ్ళకి పెన్షన్ ఇవ్వాలా, పక్క రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లోనే 5,000 రూపాయలు ఇస్తున్నారు, వీళ్ళకి కూడా 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మొన్న పద్మశ్రీ అవార్డు వచ్చిన గడ్డం శాషయ్య ఆయన కూడా ఇదే చెప్పాడు. అయ్యా మేము చాలా ఆర్థికహీన పరిస్థితుల్లో ఉన్నాము, ఈ కళను నమ్ముకొని క్షీణించిపోయాము, ఈ కళ ద్వారా ప్రజల్ని కళాకారుల ద్వారా ఈ ప్రజలు పథకాలు కూడా ప్రచారం చేశారు, కానీ మమ్మల్ని వాడుకొస్తున్నారు కానీ మాకేమీ ఇవ్వలేదు. అది జగనన్న గారు కూడా ఈ ప్రభుత్వం ఇది అందరూ కూడా బడుగు వర్గాల వాళ్ళే, పేదోళ్ళు, దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గ వాళ్ళు ఈ కళను నమ్ముకొని జీవిస్తున్నారు. వీళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్. 10 ఏళ్లుగా అన్ని కళారంగాల్లోని హరికథ, బుర్రకథ, డ్రామా, కీలుగుర్రాలు, పండ్ర భజన, కోలాటం, చెక్క భజన, కీలుగుర్రాలు, నవరంగ మేళం, అన్ని కళాకారులు ఏ కార్యక్రమం తలపెట్టినా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా మమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళ 3,000 రూపాయలు పింఛనే మాకు ఇస్తూ అట్నే ఎల్లదోసేస్తారు. కాబట్టి దయ ఉంచి కళాకారుల పైన ఇప్పటికైనా వృద్ధాప్య కళాకారులందరూ మాత్రమే రోడ్డు మీదకి వచ్చింది, మిగతా కళాకారులు ఏదో పని చేసుకొని జీవిస్తున్నారు. ఈ వృద్ధాప్యంలో చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఇదే కళను నమ్ముకొని జీవించి ఇప్పుడు ఏ పనికి కొరగాక మేము ప్రాధాన్యపడుతున్నాం. దయవుంచి వెంటనే కళాకారుల మీద పెద్ద మనసు చేసుకొని 5,000 రూపాయలు పింఛను మంజూరు చేయాల్సిందిగా కోరు. చంద్రబాబు సభకు 1,00,000 మందికి పైగా ప్రజలు హాజరవుతున్నారని టీడీపీ నాయకులు వదరగొట్టారని, కానీ కేవలం 5,000 కుర్చీలు వేయలేకపోయారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరులోని ఆయన నివాసంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో నెల్లూరు జిల్లాకు చేసిందేమీ లేదని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అడిగే ప్రతి అంశం మీద రైతుల మధ్య చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి అన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు విత్తనాలు అడిగిన రైతులపై లాఠీచార్జ్ చేయించారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలోని సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తున్నామన్నారు. మీ హయాంలో రసాయన ఎరువులు కొంటేనే విత్తనాలు ఇచ్చే పరిస్థితి ఉండేదన్నారు. జగన్ ప్రభుత్వం ఉచిత పంటల బీమా రూపకల్పన చేసి పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్లో నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ చెల్లించి ఏర్పాటు చేసిందన్నారు. ఈనాడు చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది లేదని ఆయన అన్నారు. సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను నిర్ణయించడం పూర్తిగా సీఎం నిర్ణయమన్నారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం శిరోధార్యంగా భావిస్తామని తెలియజేశారు. 1,00,000 మందికి పైన 4,000 కుర్చీలు వేయలేకపోయారు, 3,000 తరలించలేకపోయారు.
చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పటికి మీరు వేసినటువంటి 4000 కుర్చీలు కూడా దాదాపుగా ఖాళీ అయిపోయాయి. కుర్చీలు 1-2 కాదు, సగం కాదు, దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అంటే ఒక వ్యక్తి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరలా నేను ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రచారం చేసుకునేటువంటి వ్యక్తి వస్తే జనాల స్పందన ఏ విధంగా ఉందనేటువంటిది 2 విషయాలు మీరు గమనించాలి. ఒకటి, జనం రావడం, హాజరు కావడం, చంద్రబాబు నాయుడు ఉపన్యాసాన్ని శ్రద్ధగా వినడం. ఈ 2 చూస్తే చంద్రబాబు నాయుడికి నెల్లూరు జిల్లాలో 2019 సీన్ మరలా రిపీట్ అవుతుంది. ఒక్క సీటు కూడా. నేను అనేక సందర్భాలలో చంద్రబాబు నాయుడికి ఒక ఛాలెంజ్ విసిరా. నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పాలనలో వ్యవసాయం ఏ విధంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా పరిపాలనలో ఏ విధంగా వ్యవసాయం మీద దృష్టి పెట్టామనేటువంటి దాని మీద నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే చంద్రబాబు నాయుడు తోక ముడిచి పారిపోయాడు. ఈ రోజుకి ఆ సవాల్ని స్వీకరించలేదు. 2 సార్లు ఛాలెంజ్ విసిరా, మరలా మీడియా సాక్షిగా నెల్లూరు జిల్లాలో మళ్ళీ వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడారు కాబట్టి 3వసారి నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి అంశం మీద, ప్రతి విషయం మీద వ్యవసాయానికి సంబంధించి కూలంకుషంగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సమయం, తేదీ, వేదిక ఖరారు చేస్తే ఎక్కడికైనా వచ్చి నీ హయాంలో ఏం జరిగిందో రైతుల ముందే కూర్చొని మాట్లాడదాం, మా హయాంలో ఏం జరిగిందో రైతుల ముందే కూర్చొని మాట్లాడదాం. రైతులే నిర్ణయం చేస్తారు ఎవరి హయాంలో ఏ విధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక మంచి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం, అండగా నిలిచినటువంటి ప్రభుత్వాలు, మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు రైతాంగానికి ఎవరు అనేటువంటి దాని మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు వస్తావని నేను అనుకోవడంలా. ఎందుకంటే నువ్వు మాట్లాడి పారిపోయేటువంటి పిరికి పంత తప్ప చంద్రబాబు ధైర్యంగా నిలబడి ఇది చేశానని చెప్పుకోలేనటువంటి వాడు. కాబట్టి నీకేడకో నీకు తోలుకొచ్చినటువంటి జనం మధ్య నువ్వు మాట్లాడడం తప్ప రైతుల మధ్య మా ముందు నిలబడి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం నీకు లేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి లేఅవుట్ వేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ సంఘంకు చెందిన ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా వారు నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. సంఘంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి వేసిన లేఅవుట్ ను తొలగించి రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ సంఘంకు చెందిన పలువురు ధర్నా నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా వారు నెల్లూరు కలెక్టరేట్ కు చేరుకుని ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ హరినారాయణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పిట్టి రేణుకారెడ్డి మాట్లాడుతూ సంఘంలో ప్రభుత్వానికి చెందిన కాలువ పోరంబోకు భూమిని కొందరు ఆక్రమించి తమ లేఅవుట్ లో కలుపుకున్నారని ఆరోపించారు. దీనిపై సంఘం తహసీల్దార్ కు ఫిర్యాదు చేయగా తప్పుడు నివేదిక ఇచ్చారన్నారు. తక్షణం కలెక్టర్ స్పందించి రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంగం మండల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 273లో ఎఫ్ఎం ప్రకారంగా 6 ఎకరాల 13 సెంట్లు విస్తీర్ణం కలిగింది. దీంట్లో 3 ఎకరాల 4 సెంట్లు కాలువ పారంబోకు, కావల కాలువ పారంబోకు, 3 ఎకరాల 9 సెంట్లు మాత్రమే నికరమైన పట్ట. దాన్ని అక్రమ లేఅవుట్దారులు కబ్జా చేసి 4 ఎకరాల 32 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మేము దీని పైన బుచ్చిరెడ్డిపాలెం సబ్ రిజిస్టర్ ఆఫీసు నుంచి సమాచారం చట్టం అనేది నిషేధిత జాబితాలో ఉంది అని మేము తెలుసుకొని జగనన్నకు చెప్పుకున్న కార్యక్రమాల్లో 2 సార్లు ముందు ఎంఆర్ఓకి ఇస్తే వాళ్ళు 60 రోజులు టైం చెప్పారు. 2వ ఇస్తే 60 రోజులకి 5 రోజులకే పంపించేసేదానికి ఈ ఫిర్యాదుదారులు తప్పుడు రిపోర్టు మీకు ఇచ్చారని. తర్వాత వాళ్ళు మాకు ఫోన్ చేసి అయ్యా మీరు చెప్పారు ఎంఆర్ఓ అంటే కరెక్ట్ కాదమ్మంటే రీఓపెన్ చేస్తామంటే చేస్తానని చెప్పి వాళ్ళు ఆర్డీఓకి పెట్టారు. 7 రోజులకి ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓ గారు ఏదైతే ఇచ్చారో అదే పెట్టారు. అనుభవం గ్రామ సర్వే నెంబర్ 273 3 ఎకరాల 4 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని ఇది పట్టా భూమిగా ఎన్ఆర్స్మెంట్ ఇవ్వటం వల్ల ఈ సమస్యలను ఉత్పన్నమయ్యి వాళ్ళు లేఅవుట్ వేసి ఎలాంటి నుడా అనుమతులు కానీ గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా వేసుకున్న మేము ఫిర్యాదు చేస్తే వీళ్ళు ఏం చేశారా అంటే అయా మా పట్టా భూమి ఎంఆర్ఓ మాకు చెప్పాడు కాబట్టి మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి మా మీద పోలీసు కేసు పెట్టడం జరిగింది. వాస్తవం ఏంటంటే అది ప్రభుత్వ భూమి. జిల్లా కలెక్టర్ వారు ఇచ్చారు, జిల్లా రిజిస్టర్ వారు ఇచ్చారు, సబ్ రిజిస్టర్ వారు ఇచ్చారు, అందరు ఇచ్చారు ఇది ప్రభుత్వ భూమి అని. కానీ జిల్లా రిజిస్టర్ వారు ఇచ్చింది కానీ, జిల్లా సబ్ రిజిస్టర్ వారు ఇచ్చింది కానీ, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు గారు ఇచ్చింది కానీ ఈ రికార్డులన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఎంఆర్ఓ గారు వాళ్ళు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న 4 ఎకరాల 32 సెంట్లు ఇదే కరెక్ట్ అని ఎండార్స్మెంట్ పదే ఇస్తున్నారు.
కాబట్టి అక్రమదారులకు కుమ్ముగా వస్తున్న సంగమల తహసీల్దార్ నాగరాజు గారిని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 80% పైబడ్డ శారీరక దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి కూడా ఆర్టీసీలో రాయితీ బస్ పాసులు మంజూరు చేయాలంటూ పలువురు దివ్యాంగులు నిరసన వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి ఆధ్వర్యంలో వారు జిల్లా కలెక్టరేట్ లో నిరసన చేపట్టి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలువురు దివ్యాంగులు నిరసన చేపట్టారు. స్పందన కార్యక్రమంలో భాగంగా వారు అక్కడకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ కు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షులు కాళేశ అంకయ్య మాట్లాడారు. గతంలో ఆర్టీసీలో వికలాంగులతో పాటు వారి సహాయకులకు కూడా రాయితీ బస్ పాసులు ఇచ్చేవారని చెప్పారు. ఇటీవలే ఆర్టీసీ అధికారులు సహాయకులకు రాయితీ బస్ పాసులు జారీ నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బాధితులకు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. రోస్టర్ రిజర్వేషన్ ప్రకారం 80% పైబడ్డ శారీరక దివ్యాంగుల సహాయకులకు కూడా రాయితీ బస్ పాసులు ఇవ్వాల్సి ఉన్న ఆర్టీసీ అధికారులు దాన్ని పాటించడం లేదని తక్షణం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అందరికీ పాసులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సకలాంగులందరికి కూడా ఆడవాళ్ళకైతే బస్సు ఫ్రీ అనే కార్యక్రమం అన్ని పార్టీలలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మేము వికలాంగులం అయ్యుండి కూడా మాకు దాంట్లో పర్సెంటేజీ పెట్టడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మమ్మల్ని వికలాంగులని చూసి కూడా స్పందించడం లేదు ఏ ప్రభుత్వం కూడా. ఈరోజు కలెక్టర్ గారిని మేము కోరింది ఒకటే, సార్ ఇట్లా మేము వికలాంగులమి, మాకు పర్సెంటేజ్తో సంబంధం లేకుండా మాకు కూడా ఉచిత సౌకర్యం ప్లస్ ఎస్కార్ట్ కూడా సమానంగా చూడాలని మీకు ఒక అర్జీ రూపంలో ఇవ్వటం జరిగింది సార్. దానికి కలెక్టర్ గారు కూడా స్పందించారు. దాన్ని కూడా కొద్దిగా అమలు చేయమని కూడా కోరుకుంటున్నాం. ఏదైతే 80% దాటిన ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు గతంలో అయితే ఎస్కార్ట్ మంజూరు చేసేవాళ్ళు ఒక సహాయకులు నియమించుకోవడానికి ఆ బస్సు ప్రయాణం చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉండేది. కానీ ఇప్పుడు అది తీసివేయటం వల్ల లక్షలాది దివ్యాంగులు మా సోదరులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద ఒకసారి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరిన వెంటనే కలెక్టర్ గారు స్పందించారు. తదనుగుణంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాలా సంతోషం. ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే దివ్యాంగులకి జాతీయ దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి సంస్థ NHFDC ద్వారా గత 6 నెలల క్రితం దివ్యాంగుల నుంచి దరఖాస్తులు తీసుకోవటం జరిగింది. అయితే ఆ దరఖాస్తులు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూలు జరిపి 4 నెలలు అవుతున్నా ఈ రోజుకి ఒక రుణాల మంజూరు ప్రక్రియని ఇది చేయలేదు. దానివల్ల చాలామంది దివ్యాంగులు తీవ్రంగా నష్టపోతున్నారు. చంద్రబాబు రా కదలిరా సభ మీలాగా వాలంటీర్లు సభ కాదని ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చిన సభ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం రామదాసు కండ్రిగా గ్రామంలో ఆయన పర్యటించారు. టీడీపీ కార్యకర్తలు సోమిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికి బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే వదిలే ప్రసక్తి లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సర్వేపల్లి నియోజకవర్గం రామదాసు కండ్రిగా పంచాయతీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. మంత్రి నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నారన్నారు. టీడీపీలో చేరిన ప్రజలపై మంత్రి కాకాని తప్పుడు కేసులు పెడుతున్నారని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి అత్యధిక మెజార్టీ వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నెల్లూరులో చంద్రబాబు రా కదిలిరా సభ బ్రహ్మాండంగా జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా బ్రహ్మాండంగా జరిగింది. అయితే ట్రాఫిక్ జామ్ కావటం ఇవన్నీ 10 గంటలకు సభ చెప్పి మా నాయకుడు 1:15 ఆయన ఉపన్యాసం ప్రారంభించాడు. అయినా జనం బ్రహ్మాండంగా ఉన్నారు. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. నీ మాదిరిగా వాలంటీర్ల సభ కాదు, నీ మాదిరిగా కూలోళ్ళని దోలుకునే సభ కాదు. జగన్మోహన్ రెడ్డి సభ చూసాం. 35 నియోజకవర్గాల నుంచి ఆయన భారీగా 4 అడుగులు గ్యాప్ ఇచ్చి కుర్చీలు వేసుకొని కూర్చోబెట్టుకొని వాలంటీర్ల సభ చేసావు నువ్వు. మాది స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు, ₹1 తీసుకోకుండా వచ్చేవాళ్ళు. ఆయన కాక అనుకోవద్దండి, ముతుకూరులో సభ పెట్టాడు చూసాం కదా. ఆయన మైక్ తీసుకుంటే మొత్తం పరిగెత్తేసేసినారు. అటువంటి పరిస్థితి కాదు. ఈరోజు ఒక తిరుగుబాటు వచ్చింది. ఒక తిరుగుబాటు ఈ మంత్రి కాన్స్టిట్యున్సీలోనే ఇట్టుంటే ఇంకా రాష్ట్రంలో ఎట్టుంటుందో ఆలోచించండి. ఈయన మొన్న పాలచెల్లిపాడులో చేరితే నిన్న వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపిస్తాడు.
మొన్న ఇంకొక ఊర్లో చేరితే పక్క రోజు తప్పుడు కేసులు పెట్టిస్తాడు. ఈ బతుకంతా వ్యవసాయ మంత్రి బతుకంతా తప్పుడు దోవలే తప్ప నీకు దమ్ము లేదు. నిజాయితీగా ఈ పని చేశాను, నాతో అభిమానంగా ఉండండి అని చెప్పే దమ్ము లేదు నీకు. అందుకని ఇప్పుడు మాజీ ఎంపీటీసీ వెంకట సుబ్బయ్య, చాట్ల వెంకట సుబ్బయ్య, అక్కడ మళ్ళీ నర్సయ్య, ఇక్కడ అక్కడ ఎస్సీలు బీసీలు 50 కుటుంబాలు ఎస్సీలు 50 కుటుంబాలు బీసీలు రామదాస్ కంట్రీలో చేరుతున్నారు. పోయినసారి నాకు 180 మైనస్ వచ్చింది. ఇప్పుడు 250 300 ప్లస్ వస్తుంది. రామదాస్ కంట్రీ పంచాయతీలో ఎదుర్కో, నీకు దమ్ముంటే ఎదుర్కో. ఏ ఊరు కూడా నువ్వేం చేయలేవు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సరస్వతి నగర్ నందు గల ప్రైవేట్ పాఠశాలలో జరిగిన సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పట్ల పరీక్ష నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ప్రశ్నాపత్రం ఆలస్యంగా ఇవ్వడం, త్వరగా తీసుకోవడం పట్ల పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 1 సంవత్సరం నుండి నిద్రాహారాలు మాని సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు పిల్లలు సిద్ధమయ్యారని, పరీక్షా కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యానికి పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థిని తల్లి వింజమూరుకు చెందిన ప్రభావతి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సరస్వతి నగర్ నందుగల ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష నిర్వహణ పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వింజమూరుకు చెందిన విద్యార్థిని తల్లి ప్రభావతి మాట్లాడుతూ పరీక్షా సమయం మధ్యాహ్నం 2 నుండి 4:30 వరకు కాగా ప్రశ్నాపత్రం అరగంట లేటుగా ఇచ్చి పరీక్ష ముగింపు సమయానికి అరగంట ముందే పరీక్షా పేపర్ లాగేసుకున్నారన్నారు. ఈ విషయమై ప్రశ్నించగా సమాధానం నిర్లక్ష్యంగా చెప్తున్నారన్నారు. ఒక 40 నిమిషాలు ఉందని చెప్పడం 5 నిమిషాలు లాగేయడము. మాకేం అవసరం సార్? మేమేం చేస్తాం సార్? ఏం చేస్తాం సార్? మేము మామూలు ఎడే చేస్తాం. మేము కాదు, ఇంకొకసారి అన్నా మీరు ఫుటేజ్ ఉంది కాదన్నా. 13వ రూమ్ నెంబర్ లో క్లాక్ ఉందా? 13వ రూమ్ నెంబర్ చెప్పేసి అందరూ ముందు ఒప్పుకునింది. సంవత్సరం నుంచి అన్నం నీళ్లు లేకుండా అమ్మాయి పడిన కష్టం మాకు తెలుసు. మా ఫ్యామిలీ అంత కష్టపడ్డాం. 2 to 4:30 అని చెప్పారు ఎగ్జామ్. అమ్మాయికి లేటుగా 10 నిమిషాలు లేటుగా ఇచ్చారు. హాఫ్ అన్ అవర్ లేటుగా ఇచ్చారంట. హాఫ్ అన్ అవర్ లేటుగా ఇచ్చారు. లాస్ట్ లో 40 నిమిషాలు ఉందని చెప్పారు. మళ్ళీ వెంటనే జస్ట్ 10 minutes 5 minutes టైం అని చెప్పి పేపర్ లాగేసుకున్నారు. ఏం చెయ్యాలి? మా పాపకు జరిగిన నష్టాన్ని ఎవరు పూరుస్తారు? ఎవరు దీనికి బాధ్యత? ఇన్విజిలేటర్ అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోద్ది. హెడ్ని అడిగితే బయటికి రాదు. ఎవరయ్యా దీనికే? ఎవరు భర్తీ చేస్తారు? ఇప్పుడు లోపలికి వాచ్లు తీసుకుపనిలా, మామూలు వాచ్ తీసుకుపోవచ్చు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. స్మార్ట్ వాచ్లు తీసుకుపనిలా. రూమ్ లో క్లాకులు ఉన్నాయి. ప్రతి అరగంటకి వాళ్ళు అలర్ట్ చేస్తారు. 5 minutes చెప్తుంటున్నారు. వాల్ క్లాకులు లేవు, ఉన్నాయి, పని చేయలేదు. అంతే కూడా కాకుండా వాళ్ళు ఈ విధంగా మిస్లీడ్ చేయడం. ఒకసారి వచ్చి 40 నిమిషాలు ఉందని చెప్పడం, లేటుకి ఇచ్చారు కదా లేటుకి తీసుకోమని చెప్పడం. కానీ ఇన్విజిలేటర్లు వాళ్ళ యొక్క పరిస్థితులకు ఆధారంగా వెంటనే పేపర్ పెరికేయడము, పిల్లలు సరిగా బబ్బులు దిగిపోవడం, వాచ్ లోపలికి తీసుకుపోవడం, ఇర్రెస్పాన్సిబిలిటీగా ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు? ఇన్విజిలేటర్లు మాకు సంబంధం లేదు, సెక్యూరిటీ వాళ్ళు మాకు సంబంధం లేదు, దానికి సంబంధించి ప్రిన్సిపాల్ ఎవరు బయటకు వచ్చి చెప్పట్లేదు. ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఎంతమంది పిల్లలు అన్ని ప్రతి రూమ్లో ఇదే విధంగా జరిగింది. దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ అర్థం కావట్లా. ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. మేడం గారు బయటికి రాలేదు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో జరిగిన మిస్ నెల్లూరు అందాల పోటీల కార్యక్రమం కలర్ఫుల్ గా జరిగింది. నటరాజ్ ఈవెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అందాల పోటీలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరై వారి అందాలను ప్రదర్శించారు. నెల్లూరులోని అనిల్ గార్డెన్ లో నటరాజ్ ఈవెంట్స్ నిర్వాహకులు మిస్ నెల్లూరు అందాల పోటీలను నిర్వహించారు. 25 కళా సంఘాల సహకారంతో నిర్వహించిన ఈ పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పోటీలను అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించగా మహిళలు ర్యాంప్ పై అందాలను ప్రదర్శించారు. పోటీల అనంతరం మొదటి 3 విజేతలను న్యాయ నిర్ణేతలుగా ప్రకటించారు. అనంతరం వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి కృష్ణారెడ్డితో పాటు 25 కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, అమీర్ జాన్, హరినాథరెడ్డి పాల్గొన్నారు.
2024 విన్నర్స్గా నిశ్చితులుగా అమ్మాయిని ఎంపిక చేశాను రాజ్ ఈవెంట్ ద్వారా. దాంట్లో వాషిత, గాయత్రి, శ్రియా గారు ముగ్గురు విన్నర్స్ అయ్యారు. 2023లో లతీఫా గారు, వర్షిత గారు, పరుష్ గారు చేశారు. వాళ్ళు ఈరోజు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళారు. అలాగే ఈ 2024లో నటాజీ ఈవెంట్ ద్వారా ముగ్గురు ఎంపిక జరిగింది. వీళ్ళు ఈ 2024 దాకా అందరూ కూడా ఉంటారు. వీరికి సినిమా అవకాశాలు సెలబ్రిటీగా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరి శాఖ తల్లిదండ్రులు కూడా ఒకటే మీ బిడ్డల్ని ఇలాంటి కార్యక్రమంలో ప్రోగ్రాంలో పాల్గొంటే రాబోయే ఒక మెచ్యూరిటీకి ఆనందం, ఒక ధైర్యం ఇస్తుంది. కాబట్టి బిడ్డర్స్కి ఆల్ ది బెస్ట్. తల్లిదండ్రులు మరొకసారి చెప్తూ నెల్లూరు ఒక సినిమా హబ్ తయారవుతుంది. తెలుగువారే హీరోయిన్స్ కావాల్సిందంటే మేము మిస్సూరు అనేదాన్ని ప్రోత్సహిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు కదలిరా సభ అదిరిపోయిందన్న సోమిరెడ్డి. కంటి సమస్యతో కాకాని గుర్తించలేకపోయారని వ్యాఖ్య. మంత్రికి జైలు జీవితం తప్పదని వెల్లడి. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి కాకాని. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎక్కడికక్కడ సమావేశాలు. టీపీ గూడూరులో 4వ విడత ఆసరా నిధుల పంపిణీ. నెల్లూరుకు చేరుకున్న నూతన జాయింట్ కలెక్టర్. కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించిన ఆదర్శ రాజేంద్రన్. ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేస్తానని వెల్లడి. నెల్లూరులో కలర్ ఫుడ్ ఈవెంట్. ఆకట్టుకున్న మిస్ నెల్లూరు అందాల పోటీలు. ర్యాంపుపై అందాల ఆరబోసిన యువతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.